పాలకవర్గ సమావేశంలో కృష్ణా మిల్క్ యూనియన్ గత 3 సంవత్సరాల నుంచి కూడా వినూత్నంగా జరిగేటువంటి సంవత్సరాన్ని ముందే ప్లాన్ చేసుకుని ఎంతవరకు పనిచేసేటువంటి రైతులందరూ కూడా ఏకర్ సెక్షన్లో చాలా కష్టపడి ఇబ్బందులు పడి పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి కృష్ణా మిల్క్ యూనియన్ అనేది పాడి రైతుల సంస్థ. తత్ప్రకారంగా మేము ముందే ప్లాన్ చేసుకుని జరిగేసేటువంటి సంవత్సరానికి 25-26 సంవత్సరానికి ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలకు గాను ఆగస్ట్ ఫస్ట్ వీక్లో 13 కోట్ల రూపాయల పైచలుగా బోనస్లు ఇవ్వడానికి, అంటే 3 విడతలుగా సంవత్సరానికి 3 విడతలుగా బోనస్ ఇస్తున్నాం జరిగే సంవత్సరానికి. దాంట్లో మొదటి విడతగా 13 కోట్ల రూపాయలు బోనస్ ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో గ్రామాల్లో సుమారు 1300-1400 గ్రామాల్లో మా రైతులకి బోనస్ ఇవ్వడానికి కూడా ఈరోజు క్యాబినెట్ ఈరోజు జరిగినటువంటి పాలకవర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. 2, ఇది కాకుండా పాడి రైతులకి ఏ విధంగా సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచనలు P4 అంటే గ్రామీణ స్థాయిలో ఆ పేద రైతులకి కావలసినటువంటి ఆర్థిక పరిరక్షణ కోసం వాళ్ళకి కావలసినటువంటి పథకాలను రూపొందించే భాగంగా గతంలో సెక్స్ స్టార్టెడ్ సెమన్ అంటే పెయ్యి దూడల పెంపకానికి సంబంధించినటువంటి సెమన్ని గతంలో 500 రూపాయలకి ఇవ్వడం జరిగేది. తద్వారా కేవలం సంవత్సరానికి 4-5 వేలు మాత్రమే సెమన్స్ చేయడం జరిగేది. అది ముఖ్యమంత్రి గారు గత 2 నెలల క్రితం జరిగినటువంటి సమావేశంలో 150 రూపాయలకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తదనుగుణంగా ఏదైతే P4 అనే కార్యక్రమాన్ని తీసుకుని పేద ప్రజలకి అందుబాటులో ఉండాలి అని ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు మా పాలకవర్గం కూడా కృష్ణా జిల్లా పూర్తిగా కృష్ణా మిల్క్ యూనియన్ అనేది కృష్ణా జిల్లా రైతుల యొక్క ఆస్తి. సో పాలకవర్గం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు కేవలం 50 రూపాయలకే సెక్స్ స్టార్టెడ్ సెమన్ని 150 రూపాయల్లో 100 రూపాయలు యూనియన్ భరించి దాన్ని తద్వారా పెయ్యిదోళ్ళు పెరుగుతూ గ్రామీణంలో ఇవాళ మేల్ ఫిమేల్ దాంట్లో ఇవాళ ఫిమేల్ లేకపోతే వాటిని బయటికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఆ లేగదోడ దానికి తీసుకునేటువంటి 150 రూపాయల్లో 100 రూపాయలని పూర్తి కృష్ణా జిల్లాలో మాకు రైతులకు చేయడానికి కూడా ఈరోజు పాలకవర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. తద్వారా ఆ గ్రామాల్లో పాడి రైతుకి ఖచ్చితంగా మేపేటువంటి రైతు పెయ్యిదోళ్ళు పెట్టడం, తద్వారా ఆర్థికంగా వాళ్ళకి అవలంబనంగా ఉంటాం. వాళ్ళు 100 రూపాయలు అయినా సరే ఎక్కువైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఏదైతే 350 రూపాయలు తగ్గించి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారో దాంట్లో కూడా మేము భాగస్వామ్యం ఉండాలని చెప్పి 100 రూపాయలు ఎవరికి పాలు పోసినా మా కృష్ణా మిల్క్ యూనియన్ కాదు కృష్ణా జిల్లాలో ఆ P4 పథకానికి సంబంధించినటువంటి ప్రభుత్వం 750 వాళ్ళకి వెటర్నరీ హాస్పిటల్స్లో కానీ ఏఏ వర్కర్స్ కానీ గోపాల మిత్ర కానీ రకరకాలైనటువంటి స్కీమ్లో ప్రభుత్వం గత సంవత్సరం 4 లక్షల దాకా చేశారు వాళ్ళు. సో మా ఉద్దేశం కూడా ఎక్కువ మంది ఆ శమన్ చేయించి ఆ పాడి రైతులకు అవలంబనంగా ఉండాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా పాడి రైతుకి ముఖ్యమంత్రి గారి పథకానికి కూడా అవలంబనంగా ఉండదని ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాం. 2, ఏదైతే పాడి పశువులకి మాకు వెటర్నరీ సర్వీస్ పేరు మీద మాకు జిల్లాలో 8 అంబులెన్స్ 24 అవర్స్ తిరుగుతూ ఉంటాయి. అంటే పాడి పశువుకు కావాల్సినటువంటి సెమన్ చేయడంలో అయినా హై ఎల్డర్స్ సెమన్ మేము కూడా ఇప్పుడు గతంలో అంటే పాడి ఉత్పత్తి పెరగాలనే ఉద్దేశంలో హై ఎల్డర్స్ సెమన్స్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా హై ఎల్డర్స్ దగ్గర 20-25 లీటర్ ఇచ్చే బ్రేడర్స్ని మేము ఎక్కువ రేటు పెట్టే తీసుకుని ఆ సెమన్ని పాడి పశువుకి తక్కువ సబ్సిడైజ్గా మేము ఇప్పుడు రైతులకు అందజేస్తున్నాం. ఆ స్కీమ్ కూడా హై ఎల్డర్స్ సెమన్ స్కీమ్ కూడా కంటిన్యూ అవుతుంది. సెకండ్, ఈ పాడి పశువులకు వెటర్నరీ సర్వీసెస్ కానీ సెమన్ కానీ ఇవన్నీ కూడా కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కృష్ణా మిల్క్ యూనియన్ చేస్తూ ఉంది. పాడి రైతులకు కూడా గతంలో మేము వరుణ్ హాస్పిటల్ ద్వారా ఒక కార్యక్రమాన్ని తీసుకుని మేము పాడి రైతులందరికీ కూడా వాళ్ళ చెకప్లు చేయిస్తే 50 మంది దాకా డాక్టర్ వరుణ్ సహకారంతో 50 మంది దాకా స్టెంట్ వేయటం కానీ 13-14 మందికి బైపాస్లు చేయటం కానీ అంటే పాడి రైతు ఎక్కడా కూడా ఆ పరీక్షలు చేయించుకోవడానికి ఆ పని ఒత్తిడిలో పరీక్షలు చేయించుకోలేదు. కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ ఉద్దేశం కూడా అదే.
పాడి రైతు ఆరోగ్యం కూడా పాడి పశువు రేట్ ఇవ్వటమే కాదు, బోనస్ ఇవ్వటం, రేట్ ఇవ్వటం, సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాదు, పాడి రైతు ఆరోగ్యం కూడా బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము గతంలో చేసిన, ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా, పూర్తి కృష్ణా జిల్లాకు సంబంధించి పిన్నవనేని హాస్పిటల్ వారితో మేము కృష్ణా జిల్లా పూర్తిగా వారి సహకారంతో మా పాడి రైతులందరికీ కూడా చాలా సబ్సిడైజ్గా వాళ్ళు టెస్టులు చేయడానికి కూడా పిన్నవనేని హాస్పిటల్స్ పెదవాడపల్లి వారు ముందుకు వచ్చినందుకు వాళ్ళకి మా పాలకవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ పూర్తి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పాడి రైతులందరికీ కూడా వాళ్ళే బస్సు ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి సబ్సిడైజ్ రేట్లకు కూడా చాలా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ముందుకు వచ్చినందుకు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆశ్రమం హాస్పిటల్స్ వారు కూడా పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగం అందరికీ కూడా ఇదే సబ్సిడైజ్తో, అంటే మేము రైతులకు కూడా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఆరోగ్యశ్రీ నిబంధనలకు సడలించిన వాళ్ళకు అందరికీ కూడా చాలా వాళ్ళకి కావలసినటువంటి స్కీమ్స్ కానీ వాళ్ళకి సబ్సిడైజ్గా అన్నీ కూడా పరీక్షలు కూడా చేయడానికి కూడా చాలా తక్కువగా ముందుకు వచ్చి అన్ని రకాలైనటువంటి టెస్టులకి చాలా డిస్కౌంట్తో వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా రైతులందరికీ కూడా పిన్నవనేని హాస్పిటల్స్ వారికి కానీ, ఆశ్రమం హాస్పిటల్ కానీ మా పాలకవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము ఇవన్నీ కూడా ఈ పాడి పశువుకు కావలసినటువంటి పరిరక్షణ, పాడి రైతుకు కావలసినటువంటి సంరక్షణ, ఇవన్నీ బాధ్యతలు కూడా తీసుకుని మేము భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి ఏదైతే ప్రభుత్వం ఆలోచనలు, ఆశయాలు ఉన్నాయో ఆ రకంగా గ్రామీణంలో కోఆపరేటివ్ బ్యాంక్, మొన్న కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రఘురాం గారితో కూడా సమావేశం జరిగింది. నేను దాంట్లో కోఆపరేటివ్ బ్యాంక్ వారు కూడా పాడి రైతు పశువులు మేపుకునే వాళ్ళకి, కష్టపడి పనిచేసే వాళ్ళకి, ఈ P4 పథకం కింద కష్టపడి పని చేయాలనుకునే వాళ్ళకి 2 గేదెలను కనుక వాళ్ళకి లోనింగ్ ఇవ్వగలిగితే పాడి పశువును కొని దానికి కనుక సొంతంగా కష్టపడి పని చేసుకునే వాళ్ళకి కోఆపరేటివ్ బ్యాంక్ కూడా లోన్లు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా మేము చైర్మన్ గారికి, కోఆపరేటివ్ బ్యాంక్ వారికి కూడా రఘురాం గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఖచ్చితంగా గ్రామాల్లో వెసులుబాటు లేక ఇవాళ గేదె ₹1,00,000 పైగా అవుతున్నటువంటి పరిస్థితిలో కొనటానికి కూడా ఉన్నటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో వాళ్ళకి లోన్స్ ఇప్పించడం కానీ, మా గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీలు కానీ ఏదైతే ప్రభుత్వం వారు P4 పథకంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి వాళ్ళు కనుక ముందుకు తీసుకొచ్చినా సరే వాళ్ళకి పాడి పశువు కొని ఇవ్వటం కాడి నుంచి పాడి పశువు సంరక్షణ, పాడి రైతు సంరక్షణ అన్నీ కూడా మేము తీసుకుని ఆ రకంగా కూడా అభివృద్ధి చేయడానికి కూడా మేము ముందున్నాం. అదే కాకుండా ఇవాళ 2002-2003లో వెటర్నరీ హాస్పిటల్స్లను పెట్టారు గతంలో ముఖ్యమంత్రి గారు. పెట్టే ఈ ఫాలో అప్ లేక కొన్ని ఆగిపోయినాయి. ఇవాళ మేము జిల్లాలో కూడా 2 గ్రామాల్లో పెదకళ్ళేపల్లి, ఇటు డెల్టా ఏరియా, మెట్ట ఏరియాలో మునగచెర్ల, ఆ 2 గ్రామాల్లో కూడా వెటర్నరీ హాస్టల్స్ని పెట్టి ఆ రకంగా పాడి గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఇవన్నీ కూడా ఓవర్ క్రాస్ అవుతా వెటర్నరీ హాస్టల్స్ కూడా పెడతానికి కూడా మేము ప్లాన్ చేసి ఆ 2 గ్రామాల్లో ఇవాళ, ఎందుకంటే ప్రభుత్వం పశుగ్రాస క్షేత్రాలు, పాడి పశువులు పెంచుకునే వాళ్ళకి ఇవాళ NRGS స్కీమ్లో పొలాలకు కూడా కొంత డబ్బులు ఇస్తూ ఉంది. అంటే మా ఉద్దేశం కూడా ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసి ఏదైతే ఇవాళ చాలా నిరుద్యోగాలు ఉండి చదువుకుని మేము కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది ఇన్స్పిరేటింగ్ చేయడం వల్ల ఈ జిల్లాలో 150-200 దాకా చాలామంది ఇవాళ డైరీ ఫార్మ్స్ పెట్టారు. డైరీ ఫార్మ్స్ పెట్టి దే ఆర్ వెరీ కంఫర్ట్. అంటే మన ఉద్దేశంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఉద్దేశం కూడా ఆ రైతు పాలు పోయటానికి అదే యూనియన్ అనేది ఒక కాంపిటేటివ్. అదే కనుక యూనియన్ ఉంటే ఆ పక్కన ఆడికి పోసుకున్నా, ఎవరికి పోసుకున్నా, ఎలా సేల్ చేసినా సరే ఆ రైతు కంఫర్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు పాల కేంద్రాలు పెట్టడం జరిగింది. ఈరోజు కూడా అదే ఉద్దేశంతో ఏదైతే మ్యాక్స్ యాక్ట్లో ఉన్నాం, నందమూరి తారక రామారావు గారు మ్యాక్స్ యాక్ట్లో పెట్టమన్నా రైతు చేతిలో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా చేసి యూనియన్ను, పాడి పశువు, అలాగే పాడి రైతు అన్ని ఆరోగ్యాలు కూడా ముందుకు వచ్చి కొన్ని స్కీమ్స్ను కూడా అడాప్ట్ చేసుకుని ప్రభుత్వం వారి సహకారంతో ఖచ్చితంగా అవన్నీ కూడా ఏపల్లి యువ గారు కూడా వచ్చారు. మేము వీళ్ళందరూ అలాగే
ఆ పిరమనేని హాస్పిటల్స్ సిఇఓ గారు, ఈ సూపరింటెండెంట్ గారు, అలాగే ఆశ్రమం హాస్పిటల్లో సిఇఓ గారు కూడా మన ముందుకు వచ్చారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వానికి, అలాగే హాస్పిటల్స్ వారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా పాడి ఆ గ్రామాల్లో పాడి పశువు పంట రెండూ ఉంటేనే అది ఖచ్చితంగా రైతు ఆరోగ్యంగానే ఆనందంగా కూడా ఉంటుంది. వాళ్ళ కల్తీ లేనియే పాలు ఎక్కడ కూడా ఏమాత్రం లేకుండా అవి ఆ రకమైనటువంటి అన్నీ కూడా చేసి ఇవాళ బాగా అన్నిటిలో కంటే అతి తక్కువ పోషక పదార్థాలు కలిగినవి కూడా తక్కువ రేటుకు దొరికే పాలే. మా ఉద్దేశం కూడా అందుకే గ్రామాల్లో ఆ పశు సంపద పెరిగితే ఖచ్చితంగా ఆరోగ్యం బెటర్ అవుతుంది, అన్ని రకాలుగా కూడా కంఫర్ట్గా ఉంటారని మేము ప్రతి విషయాన్ని కృష్ణా మిల్క్ కేంద్రం చేసేది వ్యాపారం కాదు, ఇది వ్యాపారంతో కూడా సర్వీస్. ప్రతిదీ కూడా ఆ వినియోగదారుడు రైతు మాకు ఎంత ముఖ్యమో వినియోగదారుడికి కూడా అదే ముఖ్యం. వినియోగదారుడికి తీసుకోవాల్సినటువంటి 100 రకాలైనటువంటి పరీక్షలు కూడా కృష్ణా మిల్క్ కేంద్రం తీసుకుని ఇచ్చేటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ కానీ అన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో మేము చాలా రకాలైనటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం. అయితే ఇంకా వినియోగదారులకు ఇంకా బెటర్ ప్రొడక్ట్స్కి తక్కువ రేట్లో ఆరోగ్యకరమైనటువంటి అన్ని రకాలైన ప్రొడక్ట్స్ చేయడానికి కూడా ఏ రకంగా చేయాలని కూడా ఈరోజు పాలకవర్గ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఆ రకంగా కూడా మేము ముందుకెళ్తాం. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నెల తప్ప ఈ 4-3 నెలల ప్రొడక్షన్ పెరిగిందండి. ఈ నెల బాగా ఈ వర్షాలు దీని మూలన కొంత ప్రొడక్షన్ ఇది ఉంది, కానీ ఓవరాల్గా మనం లాస్ట్ ఇయర్ కంటే ఇంకో 10% బెటర్గానే ఉన్నాం. ప్రొడక్ట్ అంటే మా ఉద్దేశం కూడా ఏంటంటే వెటర్నరీలో ప్రొడక్టివిటీ పెరగాలి, ఫీమేల్ రావటం, అలాగే ప్రొడక్టివిటీ పెరగటానికి మేము ఖచ్చితంగా ఇవాళ హై ఎల్డర్ సెమన్ చేయటం అటన్నిటి ఉద్దేశం కూడా అదే మా ఉద్దేశం. కనీసం గేదె 7-8 లీటర్ల పూటకే 17-18 లీటర్ల రోజుకి పాలు ఇవ్వాలి. ఆ రకమైనటువంటి ఎల్డర్స్ డెవలప్ చేయడానికి మేము సంవత్సరానికి 2 కోట్ల రూపాయల పైగా హై ఎల్డర్ సెమన్ ఖర్చు పెడుతున్నాం. అంటే మా ఉద్దేశం ఇవాళ కాదు, నెక్స్ట్ జనరేషన్కి ఏదైతే ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ జనరేషన్ కోసం ఎప్పుడో భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తూ ఉంటారో, కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా 2040 తీసుకోవడం అనేది ఒక టార్గెట్ లేకపోతే ఏది కూడా నిలబడదు. ఆ టార్గెట్స్ ప్రకారం యూనియన్ కూడా ఇవాళ మేము ఏది చేసినా, కొత్త ఫ్యాక్టరీ కట్టినా, ఇది చేసినా ఇవాళ రైతులకి జరిగే సంవత్సరం మీకు ప్రపంచంలో జరిగే సంవత్సరాన్ని ప్లాన్ చేసుకుని బోనస్ ఇచ్చేది ఒక కృష్ణా మిల్క్ కేంద్రం. ఎవరైనా సరే ఆఫ్టర్ ద ఇయర్ బోనస్ ఇస్తారు, కానీ మేము జరిగే సంవత్సరాన్ని ప్లాన్ చేసుకుని రేటుతో పాటు బోనస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో మా టార్గెట్ కూడా 100 రూపాయలు. అది ఎప్పుడు చేయాలి, ఏం చేయాలని చాలా మాకైతే కాన్ఫిడెంట్ ఉంది, చాలా తక్కువ టైంలో చేయగలమని. బట్ వినియోగదారుడు కూడా ముఖ్యం. ఆ వినియోగదారుడి సంక్షేమాన్ని ఆలోచించుకుంటా, ప్రైస్ చూసుకుంటా భవిష్యత్తులో ఎక్కడ ఖర్చులు తగ్గించాలో, ఇంకెక్కడ బెటర్ చేయాలో అవన్నీ కూడా చేసుకుని వినియోగదారుడు రైతు రెండు ప్యారలల్గా ఆ రకంగా ప్రయాణం చేస్తాం. ఏదమ్మా మాది పాడి రైతు 24 గంటలు 24 అవర్స్ అర్ధరాత్రిగాడు ఫోన్ చేసినా సరే మా డాక్టర్స్ వెళ్ళి సర్వీస్ చేస్తారు. మాకు అందరికి కూడా హాస్పిటల్ డాక్టర్లు ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా నెంబర్లు ఉంటాయి. అర్ధరాత్రిగాడు వెళ్ళినా సరే ఆ డాక్టర్స్ వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి పశు ఇదిని చేస్తారు. మాకు ప్రతి నెల కూడా మంత్లీ క్యాంపులు ఉంటాయి, వెటర్నరీ క్యాంపులు ప్రతి డాక్టర్లు జిల్లా మొత్తం కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం కూడా క్యాంపులు ఉంటాయి. అట్లాగే క్యాంపులతో పాటు అర్ధరాత్రిగా ఎమర్జెన్సీ కాల్ ఏ టైంలో చేసినా 24 అవర్స్లో మా డాక్టర్స్ వెళ్ళి చిల్లింగ్ సెంటర్ కూడా 2 డాక్టర్లు ఉంటారు, వాళ్ళు వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉంటారు. అంటే మాకు అదే ఇప్పుడు కూడా అదే మేము ఆలోచించేది. మేము పిరమనేని హాస్పిటల్స్ కానీ ఆశ్రమం హాస్పిటల్ కానీ ఖచ్చితంగా ఈ రెండు కూడా ఒక సర్వీస్ మోటివ్తో చేసేటువంటి హాస్పిటల్స్ కాబట్టి వాళ్ళు కూడా కొన్ని సర్వీసెస్ మా ఫార్మర్స్కి ఏంటంటే నేను చెబుతున్నాను, గతంలో డాక్టర్ వరుణ్కి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను 100% మా ఫీల్ 40-50 మంది స్టెంట్లు ఒక్కడికి కూడా దాంట్లో స్టెంట్ వేయాల్సి వస్తుందని తెలవదు. 12 మందికి బైపాసులు చేసాం, ఒక్కడికి కూడా బైపాస్ అవసరం ఉంటుందని తెలవదు. ఇవన్నీ పరీక్షలు చేస్తే తెలిసినాయి. మా ఉద్దేశం కూడా అదే, ఆ ఫార్మర్కి తీసుకొచ్చి వాళ్ళిద్దరూ బస్సులు కూడా సౌకర్యం కలగజేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా మా ఉద్దేశం కూడా
ఆ ఫార్మర్స్ని తీసుకొచ్చి గ్రామాల్లో నుంచి ఎంత దూరమైనా సరే, ఓల్డ్ కృష్ణా జిల్లాలో ఎంత దూరమైనా సరే, అది జగ్గైపేట అయినా నాగాయలంకైనా ఆ రైతులను తీసుకొచ్చి మేము సర్వీస్ చేసి వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి పరీక్షలు చేసి ఎవరికే ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ మీద మెడికేషన్ చేయడానికి కానీ ప్రతి దాంట్లో కూడా కొంత డిస్కౌంట్ అవి కూడా ఇన్పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ కానీ కొంత డిస్కౌంట్ కానీ ఎక్స్రేల్లో కానీ సిటీ స్కానింగ్లు కానీ ఏ స్కానింగ్లకైనా కొంత సబ్సిడైజ్ ఏర్పాటు చేశారు. మా గ్రామాల్లో సంఘ అధ్యక్షులు కనుక సర్టిఫై చేసి వాళ్ళని పంపిస్తే ఆ రకంగా చేయడానికి కూడా మేము ముందుకు వచ్చినందుకు వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తాం. దానా అనేది మాకు వ్యాపారం కాదు. దానా అనేది మేము సబ్సిడైజ్గా కేవలం ఆ పాడి రైతుకి కావాల్సినటువంటి ఇవ్వాలి కాబట్టి ఇప్పటికి కూడా మాకు ఇవాళ 20% ప్రోటీన్ ఉండేదాన్ని ఇస్తున్నాం. మేము ఇప్పుడు కూడా యూనియన్కి సంవత్సరానికి కేజీకి ₹2 నుంచి ₹4-5 నష్టం వస్తూనే ఉంటుంది. దాన్ని అయినా సరే ఖచ్చితంగా ఇప్పుడు శమన్ చేయటమైనా మేము ఇవాళ ఫీడ్ కానీ ఇవాళ మేము మన గుజరాత్ వెళ్ళాం. గుజరాత్ వెళ్ళి చూసి వచ్చాం. అంటే చూసి వచ్చినాక అక్కడ ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అవి వేరు, పూర్తిగా డైరీ మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనకి ఇక్కడ అగ్రికల్చరల్ పూర్తిగా అర్బనైజ్డ్ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బట్ వాళ్ళు యూనియన్ ఏం చేస్తుంది, సొసైటీ ఏం చేస్తుంది, రైతు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఆలోచించి మనం బెటర్గా ఏం చేయాలని ఫీడ్ అయినా ఈ దానాలు కానీ ఇప్పుడు మేము ఇచ్చేటువంటి మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా వెరీ నామినల్, చాలా సబ్సిడైజ్. దానికే మ్యాక్సిమం యూనియన్ భరిస్తా ఏదో అవసరమైతే తప్ప ఎక్కడ కూడా ఫీడ్ కానీ ఇవన్నీ కూడా రేట్లు పెంచాలని అనుకో. ఇంకా కూడా ఇప్పుడు మినరల్ మిక్చరు మేము ఇచ్చేది కాల్షియము, ఇవాళ డీవార్మింగు, మా సూపర్వైజర్లు కానీ మా టీం కానీ ఆ ఫార్మర్ని ఇప్పటికి కూడా ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మా డాక్టర్లు కానీ మా టీం కానీ ఆ డీవార్మింగ్ చేసినా, శమన్ చేసినా, కాల్షియం ఇచ్చినా, మినరల్ ఇచ్చినా, దానా ఇచ్చినా మేము 10 రకాల పరీక్షలు చేపిస్తాం. మా శమన్ అయినా సరే మేము బయట తీసుకున్న శమన్ను కూడా మేము గవర్నమెంట్ ల్యాబ్లో 4-5 రకాలుగా పరీక్షలు చేయించినాక మాత్రమే మేము ఆ శమన్ను వాడతాం ఖచ్చితంగా. అంటే మా ఉద్దేశం కూడా ఏంటంటే ఇవాళ ఈ శమన్ కూడా ప్రభుత్వంతో కలిసి చేసే విధానం వలన ఆ రైతుకి కింద పని చేసేటువంటి ఇవాళ ఎంతైనా అది ఎక్కువే. ₹500 అప్పుడు 4000 చేశారు, ₹150 అయినా ఇంకొంచెం భారం ఉంటుంది. సో అది మినిమం ₹50 చేసి ₹100 మనం భరించగలిగితే ఇంకా పాడి ఆ రైతుకి ఆలంబనంగా ఉంటుంది, వాళ్ళందరికీ కూడా వాడుకుంటారు. ఆ జిల్లాలో ఎంత చేసినా సరే మేము ఈ యూనియన్ భరించడానికి ఈరోజు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. తద్వారా అన్ని రకాలుగా ఆ గ్రౌండ్ ఎండ్ ఆఫ్ ద గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫార్మర్కి ఖచ్చితంగా ఉపయోగం కలుగుతుంది. వాళ్ళ ఫిమేల్ కనుక అయితే అందరూ దూడలను పెంచుకుంటారు, అదే మేలు ఇదైతే కనుక ఉన్నటువంటి ఇబ్బందులు అందరికీ తెలుసు. సో ఆ పశు గణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ శమన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె శ్రీనివాసులు. నేను కృష్ణా జిల్లా సంబంధించి గన్నవరములో పశుగణాభివృద్ధి సంఘం అంటారు. ఆ గన్నవరం అనేది శమన్ సప్లై చేస్తుందన్నమాట. అంటే గేదెలకు కానీ ఆవులకు కానీ కావలసినటువంటి రకరకాల జాతుల వీర్యాన్ని సరఫరా చేస్తుంది. ఇది అంతకుముందు ఎర్స్ట్వేల్ కృష్ణా జిల్లాలోని 50 మండలాలకు సంబంధించిన అన్ని గ్రామాలకి ఎక్కడైతే పశువుల ఆసుపత్రులు ఉన్నాయో వారికి క్రమం తప్పకుండా 45 రోజులకు ఒకసారి లిక్విడ్ నత్రజని మరియు కావలసిన వీర్యాన్ని సప్లై చేస్తూ ఉండటం మా విధి. అంతేకాకుండా ఆర్జీఎం రాష్ట్రీయ గోకుల్ మిషన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఆ పథకం ద్వారా రకరకాల స్కీములను ఇంప్లిమెంట్ చేయటం స్టేట్స్లో, అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో మరి పునరుత్పత్తి సమస్యలు ఎదుర్కొనేందుకు క్యాంపులు కండక్ట్ చేయడం కానీ, కాఫ్ ర్యాలీస్ని కండక్ట్ చేయడం కానీ, రకరకాలుగా రీసెర్చ్ ఈ మధ్య ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటం మూలాన కేవలం ఒక గేదె కానీ ఆవు కానీ ఎదగొచ్చినప్పుడు మనం ఇంతవరకు కన్వెన్షనల్ చేస్తున్నాం. అంటే మనం చేసే ఎద ఇంజెక్షను 50% ఆడదూడలు 50% మగదూడలు పుట్టే అవకాశం మాత్రమే ఉన్నది ఇప్పటిదాకా. దాని గవర్నమెంట్ ఫీజు ₹40 అని మీకు అందరికీ తెలుసు. సో దీంట్లో ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్లు 2 ఉంటాయి. ఎక్స్ క్రోమోజోమ్ ఏమో ఆడదూడని ఇస్తుంది, వై క్రోమోజోమ్ ఏమో మగదూడని ఇస్తుంది. సో 50% ప్రాబబిలిటీ ఉంది కాబట్టి రైతు అంత కష్టపడ్డా కూడా
తన గేదె కానీ ఆవు కానీ ఈనితే మగదూడ పుడుతుందో ఆడదూడ పుడుతుందో అనేది ఖచ్చితంగా చెప్పలేదు. 50% ప్రాబబిలిటీ ఉంది. పోతే మన జిల్లాలో అంటే 50 మండలాల్లో మొత్తం కలిపితే సుమారు కట్టుగారు పశువులు 3,50,000 ఉన్నాయండి. సో ఇవి కడితే మనకు సుమారు 1,40,000 దూడలు మాత్రం వస్తాయి. కానీ ఈ వచ్చిన 1,30,000 దూడలు అన్నీ కూడా ఆడదూడలు అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోము సమానంగా ఉంటాయి కాబట్టి 50% అంటే సుమారు ఒక 50,000-60,000 దూడలు మాత్రమే మనకు ఆడ సంతతి అనేది కలిగే అవకాశం ఉంది. మరి ఈ 50,000-60,000 దూడలు ఎన్ని మరి రైతు దాని మీద శ్రద్ధ పెట్టి ఆరోగ్యపరంగా కానీ తర్వాత న్యూట్రిషన్ పరంగా కానీ దానికి అన్ని చర్యలు తీసుకొని మరి బలమైనటువంటి ఆహారాన్ని అందించి సమతుల్యమైన ఆహారాన్ని అందించి కట్టుగారు పశువుగా తయారయ్యేటప్పటికీ కొంత పర్సెంటేజ్ తగ్గిపోతుంది. సో అవి మళ్ళీ కట్టుగారు సమస్యలు వచ్చినప్పుడు అవన్నీ మరి పశు వైద్యాధికారుల చేత క్యాంపులు కండక్ట్ చేసి ఇవన్నీ చేసేటప్పటికీ మనకు వచ్చే పాడి పశువుల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే స్కీము ప్రవేశపెట్టిన ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఒక గ్రామీణ వాతావరణంలో ఒక గ్రామంలో పాడిని ఎలా పెంచాలి, మామూలుగా పాడని పెంచాలంటే మనం ఇంతవరకు చేస్తున్నది ఏంటంటే మంచి పాలసార కలిగినటువంటి పశువులు ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోనే ఇతర ప్రాంతాలు బాగా పశువులు మేపే మంచి పాలసరిగిన పశువులు రకరకాల స్కీముల ద్వారా అటు ఇటు సహకార సంస్థలు అయితేనేమి రకరకాల మార్గాల్లో మనం చేస్తూ ఉన్నాం పాడి పెంచడానికి. అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి ఏమైనా గర్భకోశ వ్యాధులు ఉన్నప్పుడు కానీ అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ వాటిని ట్రీట్మెంట్ చేసి క్యాంపుల్లో అది కొంత సరి చేస్తాం. కానీ ఎంత చేసినా కూడా మనకు వచ్చే పర్సెంటేజ్ పాడి పెరుగుదల చాలా కొద్దిగా కనపడుతుంది. ఒక 10-20% కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి ఒక గ్రామంలో కొత్తగా పశువులు కొనకుండా రైతు దగ్గర ఉన్న సంతతినే అభివృద్ధి చేసి పాడి పశువు యొక్క సామర్థ్యాన్ని పెంచి పాడి అనేది ఎలా పెంచాలి ఒకటే ఒక మార్గం. మనకి ఇప్పటిదాకా వ్యవసాయము బుల్స్ ద్వారా అంటే దున్నపోతుల ద్వారా వీటి ద్వారా చేశాము. కానీ ఇప్పుడు ట్రాక్టర్ వ్యవసాయం యాంత్రికంగా మెకనైజేషన్ వచ్చింది కాబట్టి ఈ దున్నపోతులు అంతగా ఇప్పుడు అవసరం లేదు. అంటే కోడిదొడ్డలు కానీ ఇవి కానీ అవసరం లేదు. కేవలం ఒంగోలు జాతి ప్రదర్శన కోసం అవి మాత్రం ఉపయోగపడుతున్నాయి. కానీ మిగతావి మనకు ఈ బండి కట్టడాలు నాగలి కట్టడాలు అనేవి చాలా తగ్గిపోయింది. సో అందువల్ల ఇప్పుడు పాడి అనేది ముఖ్యంగా అవసరం కాబట్టి దానికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఆడ పశువుల సంఖ్య ఒక గ్రామంలో ఎక్కువగా ఉండాలి. ఒక గ్రామం ఏదన్నా తీసుకుంటే సుమారు ఒక 200 పశువులు ఉంటే అవి కడితే మనకు 100-150 దూడలు పుట్టాయనుకోండి, సుమారు 70 మాత్రమే ఆడ పశువులు ఉంటాయి. అలా కాకుండా ఆడ పశువుల్ని ఎక్కువగా మనం దూడల్ని పుట్టించగలిగితే వాటిని సంరక్షణ తర్వాత మంచి ఆహారం అందించి మనం పెంచుకున్నట్లయితే పాడి పశువులుగా తయారవడానికి అవకాశం ఉంది. సో ఇప్పటిదాకా ఉపయోగించే మనం 50% మగదూడలు 50% ఆడదూడలు ఇస్తుంది కాబట్టి 90% ఆడదూడలను పుట్టించే సెమన్ను మనం ఇంట్రడ్యూస్ చేస్తే మరి గ్రామీణ వాతావరణంలో రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి 2018 ఈ యొక్క టెక్నాలజీని సెక్స్ సార్టెడ్ సెమన్ అంటారు. అంటే లింగ నిర్ధారిత వీర్యాన్ని తయారు చేయడాన్ని మనం అమెరికా నుంచి 2018లో మనం దిగుమతి చేసుకున్నామండి. దానికి సపరేట్ కంపెనీలు సెక్స్ సార్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. సో మొట్టమొదటిగా బైఫ్ అనే కొన్ని సంస్థల ద్వారా వాటి ద్వారా తీసుకున్నాము. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన ఇండియాలోనే సొంతగా మన స్వదేశీ విజ్ఞానంతో ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ అనేది తయారు చేస్తున్నాము. ఎక్కువగా మిషన్లు ఇప్పుడు చెన్నైలో వచ్చి ఉన్నాయి. ఫ్యూచర్ ప్లాన్ ప్రకారం మొన్న ఆంధ్రప్రదేశ్ సీఎం గారు సమావేశం కాంక్లేవ్ జరిగినప్పుడు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అక్కడ ఇలాంటి విషయాలు కూడా చర్చించడం జరిగింది. దాంట్లో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అతి త్వరలో ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ తయారు చేసేటువంటి మిషన్స్ కూడా మనకు రాబోతున్నాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఇండిజినస్ టెక్నాలజీతో మన సొంతంగా మిషనరీతో మనం ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ తయారు చేసినట్లయితే చాలా చీప్గా మనకు ప్రొడక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఏంటంటే ఇది పథకం మొదలుపెట్టినప్పుడు 2022లో మన జిల్లాలో మొదలుపెట్టినప్పుడు 500 రూపాయలు ఖరీదు 2 సెమెన్ సాస్ ఖరీదు ఉండేది. ఇది సబ్సిడైజ్ కాస్ట్. యాక్చువల్గా ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి 1350 రూపాయలు ఉండేది. ఈ రోజున మరి గౌరవ చైర్మన్ గారు చెప్పినట్టుగా
గవర్నమెంట్ ఇనిషియేషన్తో 150 రూపాయలకి మాత్రమే మనం ఇవ్వగలిగే పరిస్థితికి రాగలిగాం. ఇది ఎలా చేయగలుగుతున్నామంటే మనం లోకల్గా ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం కాబట్టి. సో ఇలాంటిది మనము ఈ టెక్నాలజీని ఎక్కువగా అంటే ప్రతి గ్రామంలో ఇది స్టెప్ బై స్టెప్ మనం తీసుకెళ్ళినట్టయితే ఈ ఆడ పశువుల సంతతి పెరిగి ఎక్కువగా అంటే ఒక పాడి అనేది కాలం అయిపోయిన తర్వాత రైతు ఒక కొత్తగా మళ్ళీ పాడి గేదెను కోవాలంటే లక్ష పైనే మాట కాబట్టి మరి చిన్నకారు రైతులు మరి తమ కుటుంబంలో పాడి అయిపోయిన తర్వాత ఇంకో పాడి గేదెను కోవాలంటే చాలా వ్యయంతో కూడింది కాబట్టి ఇలాంటి టెక్నాలజీని మనం ఉపయోగించుకున్నట్టయితే తనకున్న 3-4 గేదెలు చేసిన 90% గేదెలు కూడా ఈ ఆడపశువులు పెట్టడం మూలాన ఎక్కువగా మనకు ఆడపశువుల సంతతి పెరగడం మూలాన 3-4 సంవత్సరాల్లోనే ప్రస్తుతం మనం ఉన్నటువంటి పాల దిగుబడి గణనీయంగా 2 రెట్లు పెరిగే అవకాశం ఉంది. సో దాన్ని ఉద్దేశంగా తీసుకొని ఇప్పుడు మరి గవర్నర్ చైర్మన్ గారు చాలా ఉదార భావంతో మరి కేవలం తన సంస్థలోని ఈ రైతులకే కాకుండా అందరికీ వర్తింపజేయడం చాలా ఉదాహరణ. మరి 100 రూపాయలు సబ్సిడీని మరి వాళ్ళు భరించి కేవలం 50 రూపాయలకి అంటే మామూలు సెమన్ అయితే 40 రూపాయలు, ఇది 50 రూపాయలకే ప్రతి రైతుకి అందజేయడం చాలా ఉదాహరణ. సో మనకేంటంటే ఈ సెమన్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్గా అంతకుముందు ఈతలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే ఈసుకుపోవడం కానీ మాయ సరిగా వేయకపోవడం కానీ ఇలాంటి సమస్యలు గర్భకోశ వ్యాధి సమస్యలు లేని వాటివి, రెండవ ఈతలో ఉన్న వాటివి క్రమం తప్పకుండా ఎదకొచ్చే వాటి పశువుల్ని మనం ఐడెంటిఫై చేసి అలాంటి రైతుల్ని మనం ప్రోత్సహించి ఇలాంటి సెమన్ను ఉపయోగిస్తే త్వరితగతిన 3-4 సంవత్సరాల్లోనే ప్రతి గ్రామంలో గణనీయంగా మన ఉన్న పాడిని రెట్టింపు చేసే అవకాశం ఉందన్నమాట. సో దీనివల్ల రైతులంతా కూడా లాభపడతారని ఆశిస్తూ నమస్కారం. డాక్టర్ హనుమంతరావు, CEO ఆఫ్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఏలూరు. సో కృష్ణ డైరీ వాళ్ళు, మిల్క్ డైరీ వాళ్ళు రైతులకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మేము కూడా పాల్పంచుకుంటామని ఆంజనేయులు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా చాలా తక్కువ ప్యాకేజీ అంటే స్పెషల్ ప్యాకేజీని ఒకటి ఏర్పాటు చేసి వారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో ఆ ప్యాకేజీ ప్రకారం రైతులందరికీ కూడా అన్ని సర్వీసులు కూడా మేము అందించదలుచుకున్నాం. అంతేకాకుండా విలేజెస్లో క్యాంపులు పెట్టేసి వారికి కావాల్సినటువంటి ఫ్రీ టెస్ట్లు అన్నీ కూడా అక్కడే చేసి ఎవరైనా సరే రిఫరల్ హాస్పిటల్కి రావాలి అని అంటే మేము బస్సు పెట్టేసి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని కంటిన్యూగా వాళ్ళ విలేజెస్కి పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నాము. అంతేకాకుండా ఒక ఎంప్లాయీని కూడా మా యూనియన్ వాళ్ళు ఒక ఎంప్లాయీని ఇచ్చారు. సో ఈ ఎంప్లాయీ కంటిన్యూగా ఈ సొసైటీస్తో కాంట్రాక్ట్ అయ్యి ఎవరైనా పేషెంట్స్ కానీ ఉన్నట్లయితే వారందరినీ కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి దగ్గరుండి చూపించి మళ్ళీ పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చేటువంటి ఆంజనేయులు గారికి కూడా ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్, సూపరింటెండెంట్ పెనుగొండ సిద్ధార్థ అండి. ఆంజనేయులు గారు వచ్చి రిక్వెస్ట్ చేయడం వల్ల మీకు ఒక ప్యాకేజెస్ అన్నీ చేసాము. చేసిన తర్వాత కృష్ణా మిల్క్ యూనియన్ వాళ్ళతోటి చేద్దామని చెప్పేసి అనుకుంటాను. ఈ 1 సంవత్సరం కాకుండా ఫ్యూచర్లో ఎంతవరకు వీలుంటే అంతవరకు చేద్దామని చెప్పి చూసుకుంటాను. నెక్స్ట్ 10 years దాకా ప్రోగ్రామ్ చేసుకొని రివైజ్ చేసుకొని మొత్తం అంతా ఇంప్రూవ్ చేసుకోవడానికి పేషెంట్స్కి ఆర్ రైతులకి హెల్ప్ఫుల్గా ఉండడానికి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తామండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.